ఇన్నాళ్లు ఓట్ల గోల్మాల్ జరుగుతుందంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా రూట్ మార్చేశారు. ఈసారి ఏకంగా బాంబు పేల్చారు. అణుబాంబు లాంటి ఆధారాలున్నాయి, తప్పించుకోలేరంటూ ఏకంగా ఈసీనే టార్గెట్ చేశారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఓట్ల చోరీ జరిగిందంటూ స్టార్ట్ చేసిన రాహుల్ ఆ తర్వాత బీహార్, కర్ణాటక రాష్ట్రాల పేర్లను తెరపైకి తెచ్చారు. ఓట్లను చోరీ చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ఈసీ సపోర్ట్ చేస్తుందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా 1 కోటికి పైగా ఓట్లను చేర్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానం వచ్చిందన్నారు. రాష్ట్రాల నుంచే ఓట్ల దోపిడీ జరుగుతుందనే డౌట్తో 6 నెలలుగా తాము స్వతంత్రంగా ఎంక్వైరీ చేశామన్నారు రాహుల్. ఈ ఎంక్వైరీ తర్వాత ఎన్నికల సంఘం అక్రమాలపై అణుబాంబు లాంటి ఆధారాలు తమకు లభించాయన్నారు. ఆ అణుబాంబులు పేలితే అసలు ఎన్నికల సంఘమే ఉండదంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో అక్రమాలకు పాల్పడిన అధికారిది ఏ స్థాయి అయినా వదిలేది లేదని హెచ్చరించారు రాహుల్. రిటైర్డ్ అయినా కూడా వదిలేది లేదన్నారు. బీహార్ ఎన్నికలకు ఈసీ సిద్దమవుతుంది. బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. బీహార్లో మొత్తం 18 లక్షల మంది ఓటర్లు మరణించారు. 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. మరో 7 లక్షల మంది ఓటర్లు 2 చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు ఈసీ అధికారుల దృష్టికొచ్చింది. ఈ మేరకు తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించనున్నట్టు తెలిపింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న ప్రచురించనుంది. సర్ పేరుతో బీహార్లో ఓటర్ల జాబితా సవరణ తీరుపై విపక్షాలు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు పట్టుబడుతున్నాయి. నిత్యం ఉభయ సభలు పార్లమెంటు ఆవరణలో నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల సంఘానికి వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈసీ ఓట్లు చోరీ చేస్తుందని, దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ దగ్గరున్నాయని చెప్పారు రాహుల్ గాంధీ. ఆధారాలు రిలీజ్ చేసిన రోజు ఎన్నికల సంఘంలోని అధికారుల బండారం బయటపడుతుందన్నారు. ఓట్లు చోరీ చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని మరోసారి హెచ్చరించారు రాహుల్ గాంధీ. రిటైర్ అయినా కూడా వదిలిపెట్టబోమన్నారు. అయితే విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు, రాహుల్ కామెంట్స్ ను ఎన్నికల సంఘం ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేస్తుంది. ప్రతిరోజు వస్తున్న బెదిరింపులను తాము పట్టించుకోమని తెలిపింది. రాహుల్ గాంధీ లాంటి నేతలు చేసే బాధ్యతారహిత వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఈసీ అభిప్రాయపడింది. తమ అధికారులను ఈ అంశాలను పట్టించుకోకుండా పారదర్శకంగా పనిచేయాలని సూచించామని స్పష్టం చేసింది. अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है। और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं, ठीक है। और आप सबको पता लग जाएगा, जैसे ही हमने ये रिलीज किया पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है। किसके लिए करा रहा है, किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है। ओपन एंड शट है, नो क्वेश्चन। हमें मध्य प्रदेश में सस्पिशन था, लोकसभा में सस्पिशन था, महाराष्ट्र में वो थोड़ा आगे गया, स्टेट लेवल पे हमें लगा कि यहां पे चोरी हुई है। वोटर एडिशन हुआ था, 1 करोड़ वोटर्स ऐड हुए थे। फिर हम थोड़ा डिटेल में गए, हमने कहा देखो अब इलेक्शन कमीशन तो मदद नहीं कर रहा है, तो थोड़ी ग्रैन्युलैरिटी में जाना है, गहराई में जाना है। तो हमने अपना ही इन्वेस्टिगेशन करवाया, उसमें 6 महीने लगे और जो हमें मिला है वो एटम बॉम्ब है। एटम बॉम्ब है, फटेगा तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान में। मैं ये बड़ी सीरियसली बोल रहा हूं, जो भी ये काम कर रहे हैं, ठीक है, इलेक्शन कमीशन में जो भी ये काम कर रहे हैं, राइट फ्रॉम द टॉप टू द बॉटम, आप एक बात याद रखिए, आपको हम छोड़ेंगे नहीं। कुछ भी हो जाए हम छोड़ेंगे नहीं आपको, क्योंकि आप हिंदुस्तान के खिलाफ काम कर रहे हो।
ये ट्रीजन है और कम इससे कम नहीं है। तो आप याद रखिए, आप कहीं भी हो, रिटायर्ड हो, कुछ भी हो, ठीक है। జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ అందం కేజీలో సౌందర్యం టన్నుల్లో జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ ఇన్నాళ్లు ఓట్ల గోల్మాల్ జరుగుతుందంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా రూట్ మార్చేశారు. ఈసారి ఏకంగా బాంబు పేల్చారు. అణుబాంబు లాంటి ఆధారాలున్నాయి, తప్పించుకోలేరంటూ ఏకంగా ఈసీనే టార్గెట్ చేశారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఓట్ల చోరీ జరిగిందంటూ స్టార్ట్ చేసిన రాహుల్ ఆ తర్వాత బీహార్, కర్ణాటక రాష్ట్రాల పేర్లను తెరపైకి తెచ్చారు. ఓట్లను చోరీ చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ఈసీ సపోర్ట్ చేస్తుందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా 1 కోటికి పైగా ఓట్లను చేర్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానం వచ్చిందన్నారు. రాష్ట్రాల నుంచే ఓట్ల దోపిడీ జరుగుతుందనే డౌట్తో 6 నెలలుగా తాము స్వతంత్రంగా ఎంక్వైరీ చేశామన్నారు రాహుల్. ఈ ఎంక్వైరీ తర్వాత ఎన్నికల సంఘం అక్రమాలపై అణుబాంబు లాంటి ఆధారాలు తమకు లభించాయన్నారు. ఆ అణుబాంబులు పేలితే అసలు ఎన్నికల సంఘమే ఉండదంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో అక్రమాలకు పాల్పడిన అధికారిది ఏ స్థాయి అయినా వదిలేది లేదని హెచ్చరించారు రాహుల్. రిటైర్డ్ అయినా కూడా వదిలేది లేదన్నారు. బీహార్ ఎన్నికలకు ఈసీ సిద్దమవుతుంది. బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. బీహార్లో మొత్తం 18 లక్షల మంది ఓటర్లు మరణించారు. 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. మరో 7 లక్షల మంది ఓటర్లు 2 చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు ఈసీ అధికారుల దృష్టికొచ్చింది. ఈ మేరకు తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించనున్నట్టు తెలిపింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న ప్రచురించనుంది. పేరుతో బీహార్లో ఓటర్ల జాబితా సవరణ తీరుపై విపక్షాలు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు పట్టుబడుతున్నాయి. నిత్యం ఉభయ సభలు పార్లమెంటు ఆవరణలో నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల సంఘానికి వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈసీ ఓట్లు చోరీ చేస్తుందని, దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ దగ్గరున్నాయని చెప్పారు రాహుల్ గాంధీ. ఆధారాలు రిలీజ్ చేసిన రోజు ఎన్నికల సంఘంలోని అధికారుల బండారం బయటపడుతుందన్నారు. ఓట్లు చోరీ చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని మరోసారి హెచ్చరించారు రాహుల్ గాంధీ. రిటైర్ అయినా కూడా వదిలిపెట్టబోమన్నారు. అయితే విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు, రాహుల్ కామెంట్స్ ను ఎన్నికల సంఘం ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేస్తుంది. ప్రతిరోజు వస్తున్న బెదిరింపులను తాము పట్టించుకోమని తెలిపింది. రాహుల్ గాంధీ లాంటి నేతలు చేసే బాధ్యతారహిత వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఈసీ అభిప్రాయపడింది. తమ అధికారులను ఈ అంశాలను పట్టించుకోకుండా పారదర్శకంగా పనిచేయాలని సూచించామని స్పష్టం చేసింది. ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं. इलेक्शन कमीशन में जो भी ये काम कर रहे हैं, राइट फ्रॉम द टॉप टू द बॉटम, आप एक बात याद रखिए, आपको हम छोड़ेंगे नहीं. कुछ भी हो जाए हम छोड़ेंगे नहीं आपको, क्योंकि आप हिंदुस्तान के खिलाफ काम कर रहे हो. ये ट्रीजन है और कम इससे कम नहीं है. तो आप याद रखिए, आप कहीं भी हो, रिटायर्ड हो, कुछ भी हो, ठीक है, हम आपको ढूंढ के निकालेंगे.